సోదరులు చెప్పారు డిసెంబర్ 15, 2023లో ఈ వీళ్ళకి సంబంధించిన ఒక కమిటీలో 2,42,84,000 రూపాయి కలెక్ట్ చేశారు అక్కడున్న పేదల నుండి. దాన్ని ఎప్పుడైతే ఒక అలిగేషన్ వస్తే దాన్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కలెక్టర్ గారు, సిపి గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరి ముందర ఈ లెక్కలన్నీ చెప్పడం జరిగింది. ఆనాడు కూడా కలెక్టర్ గారు ఏమీ స్పందించలేదు. ఈరోజు కలెక్టర్ గారు ఖమ్మంలో ఉండి అనుదీప్ దురిశెట్టి గారు, నేను ఒకటే కంచి కోరుకుంటున్నాను, మీరు చదువుకున్నప్పుడు, ఢిల్లీలో చదువుకున్నప్పుడు, హైదరాబాద్లో చదువుకున్నప్పుడు, మీరు కోచింగ్లు తీసుకున్నప్పుడు మీరు ఎలా ఏమని ప్రజలకి సేవ చేయాలని మీరు ఆలోచించారు. బట్ ఈ రోజు మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవాలి. దయచేసి పేదలు, అక్కడ ఆడపిల్లలు అండ్ నివసిస్తున్నారు, వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉంటాయి మీ అందరికీ తెలుసు. ఇది కూడా గ్రహించి వాళ్ళ పువ్వాడ అజయ్ కుమార్ గారు వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నారు. వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది. సో ఇప్పుడు ఒకటే విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము చాలా దూరం తీసుకెళ్తాము. ఇందాక మా నాయకులు చెప్పినట్టు ఒక హైదరాబాదే కాదు, అవసరమైతే రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా తీసుకెళ్తాము. ఆయన కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఈరోజు పేదల కాంగ్రెస్ అంటే పేదల గవర్నమెంట్ అని. కానీ ఈ రోజు పేదలకే అన్యాయం జరుగుతోంది అన్ని చోట్ల, నాట్ ఓన్లీ ఇన్ ఖమ్మం, హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఖచ్చితంగా దీన్ని మేము కేంద్రానికి కూడా తీసుకెళ్తామని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.